హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో ఫ్రైడే మార్నింగ్ ఈరోజు లాస్ట్ ఓటింగ్ వేసుకోవడానికి. సో రాత్రి 12కంతా కూడా అఫిషియల్గా ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఖచ్చితంగా వేసుకోండి. హాట్‌స్టార్‌లో వేయండి, అదేవిధంగా మిస్డ్ కాల్స్ వేయండి. ఎందుకంటే చాలా గందరగోళ పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా ఏ సీజన్‌లో కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. 13th వీక్‌కి వచ్చేసరికి ఖచ్చితంగా ఫలానా వ్యక్తి ర విన్నరు, ఫలానా వ్యక్తి రన్నరు అనే ఒక సినారియో కనిపించేది. కానీ ఎస్పెషల్లీ ఈ సీజన్ 8లో అలాంటి సిట్యుయేషన్ లేదు. ఎందుకంటే అక్కడుండే అంటే బిగ్ బాస్ సెలక్షన్ సరిగ్గా లేదు. సో ఒకరు ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా పెద్దగా తెలీదు. ఇప్పుడు పైపెచ్చు వైల్డ్ కార్డ్స్ వచ్చేదాకా అసలు టోటల్‌గా కూడా డిజాస్టర్ అయిపోయింది. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాతనే ఒక రకం కాదు, 100% అది నిలబడింది. ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఇద్దరిని చెప్పుకోవాలి. ఇద్దరితో పాటు ఇంకొక వ్యక్తిని కూడా చెప్పుకోవాలి. వాళ్ళలో అవినాష్, రోహిణి, తేజ వీళ్ళు ముగ్గురైతే వాళ్ళ స్కిట్‌లతో కడుపుబ్బ నవ్వించారు. జనాల్ని ఆకట్టుకున్నారు. ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నారు. బాగా చూశారు కూడా. అందువల్లే రేటింగ్ అయినా టీఆర్పీ రేటింగ్ అయినా కొద్దిగా మెరుగైంది. అంతేగాని భారీ ఎత్తున లేదు. సో టీఆర్పీ రేటింగ్ కూడా పడిపోయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు మరి తెలీదు నాకు. ఎందుకంటే దాని విషయం నేను పెద్దగా నాకు తెలుసుకోవాలని ఆతృత కూడా లేదు. అంటే న్యూస్‌లో చూసి చెప్తున్నా. ఇక రాత్రి గేము మీరు కానీ ఉంటే నేను లైవ్ చూశాను. మీరు ఎపిసోడ్ కూడా చూసుంటారు. ఎపిసోడ్‌లో రాత్రి ప్రేరణ వాదించవచ్చు, కానీ ఇప్పుడు నామినేషన్లో గంటలు 2 గంటలు వాదించింది. కేవలం 3 పాయింట్లు. 3 పాయింట్లని సాగదీసి విసుగు పుట్టించింది అమ్మాయి. చివరికి గౌతమ్ కృష్ణ నీకు దండం పెడితే తల్లి నన్ను మాట్లాడిని అని చెప్పి ఆమెకి, అదేవిధంగా నబీల్కి నువ్వు ఇదే మాట్లాడతావు, అతను మాట్లాడకముందే నబీల్ మాట్లాడేసి విసిగెత్తిచ్చి అతనికి అంతకుముందు నాగార్జున గారు ఏదైతే గౌతమ్ని అనవసరంగా టార్గెట్ చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అతన్నైతే టార్గెట్ చేశారు. సో ఇవన్నీ కూడా మ్యాటర్సే. సో ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రాత్రి చేసినటువంటి ప్రేరణ, ఆ వాదన ఎవరితో వచ్చినటువంటి వాళ్ళతో, ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత కొద్దిసేపు మాట్లాడి వదిలేయాలి. అలా కాకుండా సాగదీస్తానని ఉంటే బిగ్ బాస్ చివరికి కలుగు చేసుకొని నువ్వు బ్లాక్ ఎవరికి పెట్టాలో ఏమంటారు దానికి అవక్కం రాదు, బ్లాక్ బ్యాడ్జీ. సో సంచాలక నిర్ణయం ప్రకారం ప్రేరణకి ధరింపజేయండి అని చెప్పేదాకా అమ్మాయి వాదిస్తానని సుమారు మనకు చూపించిన దాంట్లోనే అరగంట 3/4 గంట వాదిచ్చింది అమ్మాయి. సో జనాలు కూడా విసుగెత్తుతుంది కదా. ఇక చూస్తే మన నబీల్, ఇప్పుడు మనం ఆడేటప్పుడు ఉత్సాహం చూపించాలి. సో గేమ్ స్టార్ట్ అవుతూ ఉంటే పోయి అక్కడ నిలబడుకొని వాటి దగ్గర అంటే ఏమంటారు దాన్ని, మన లోగో, బిగ్ బాస్ 8 లోగో సెట్ చేయాలి. అక్కడ పోయి చెప్తున్నాడు ఎవరికి, మన పృథ్వీకి బిగ్ బాస్ కలుగు చేసుకున్నాడు. నబీల్ అంటే అప్పుడు అదరాబదర పరిగిస్తున్నాడు. ఇది ఎట్లా ఉంటుందంటే చూసేవాళ్ళకి కూడా ఎబిట్గా ఉంటుంది. నీ గేమే నువ్వు సరిగ్గా ఆడలా, నీకే బ్లాక్ బ్యాడ్జీ వచ్చింది. సో ఇవన్నీ కూడా మ్యాటర్స్ అయ్యాయి. అందుకని ఓటింగ్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే టికెట్ టు ఫినాలే. నిజంగా టికెట్ టు ఫినాలే అదృష్టం అని చెప్పాలి. మా అవినాష్కుండే సుడి ఎక్కడో నక్క తోకలు 10 తీసుకొచ్చి బాగా ఉడకబెట్టుకొని బాగా కర్రీ చేసుకుని తిని పండుగకి ఆమెను వచ్చినట్టు ఉన్నాడు బా. ఇప్పుడు గేమ్ ఆడడం కూడా కాదు, అదృష్టం కూడా మ్యాటర్స్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో. సో మొత్తం టికెట్ టు ఫినాలే అవినాష్ గెలిచాడు. ఇది 100కి 1000% కరెక్టు. సో నాకంటే ముందు ఎవరు చెప్పలేదని నేను అనుకుంటున్నా. మరి ఎవరిని చెప్పుంటారు నాకు తెలీదు. నేను ఇప్పుడే నిద్రలేసాను. ఒక 15 నిమిషాలు అరగంట అయింది. మొత్తం చూసుకొని వీడియో చేస్తున్నా. సో నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం, అప్డేట్ కాదు 100% టికెట్ టు ఫినాలే అవినాష్ గెలిచాడు. కాకపోతే ఇక్కడ సేవ్ అవ్వాలి. సేవ్ అయిన తర్వాతనే
దాన్ని అతనికి ఇస్తారు. లేకపోతే అది వేస్ట్ అయిపోతది. ఇక ఓటింగ్ అనాలిసిస్ చూస్తే సో నిన్న నిఖిల్ 1% డిఫరెన్స్‌తో టాప్‌లో దుమ్ము రేపేశాడు. కానీ ఇప్పుడు చూస్తే గౌతమ్ మళ్ళా ముందుకొచ్చేసాడు. కారణం ఏంటంటే రాత్రి ప్రేరణను సెలెక్ట్ చేసుకోవడం. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ గేమ్ కాకుండా అతను గ్రూప్ గేమ్ ఆడగాలని అనుకుంటే తేజని సెలెక్ట్ చేసుకోవాలి. తేజకు కూడా చాలా ఇరిటేషన్ కలిగించాడబ్బా. మామూలు ఇరిటేషన్ కాదు తేజ చేయడం రాత్రి. అది సింపతి కోసం డ్రామా చేస్తున్నాడు అతను అనే విధంగా ఉండింది. సో కాబట్టి అతను సెలెక్ట్ చేసుకోవడం కాదు ప్రేరణ, దానికి అతను చెప్పిన రీజన్స్ చాలా నచ్చాయి జనాలకి. అందుకనే ఇప్పుడు గౌతమ్ దూసుకొచ్చేసాడు ఫస్ట్లోకి. సో ఇప్పుడు చూద్దాం. సో గౌతమ్ అయితే నియర్లీ 32, 33 ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. నిఖిల్కి కూడా పెరిగింది. సో నిఖిల్ 29, 30% అంటే వీళ్ళిద్దరికి 2% డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఇంకా నైట్ 12 వరకు ఉంది కాబట్టి ఏమైనా జరగచ్చు. మొత్తానికి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వీళ్ళిద్దరిదేనబ్బా, ఇంక వేరే వాళ్ళు లేరు. వీళ్ళిద్దరిలోనే విన్నర్ ఒకరు రన్నర్ ఒకరు డిసైడ్ అయిపోవచ్చు. ఇంక వేరే సమస్య లేదు, ఇంకెవరికి వచ్చే సమస్య లేదు. తర్వాత థర్డ్ ప్లేస్లో మామూలుగా అయితే ప్రేరణ ఉండేది. సో రాత్రి చేసిన ఆమె చేసిన నిర్వాహకం వల్ల ఆమె డమేలు పడిపోయింది ఆమె ఓటింగు. ఇప్పుడు నబీల్ వచ్చేసాడు. నబీలు ఎంత ఉందంటే నబీల్కి 10-11%. సో 10-11% థర్డ్ ప్లేసు. ఇంకా ఫోర్త్ ప్లేస్లోకి ప్రేరణ ఉంది. ఎస్ ప్రేరణ కాదు, తేజ వచ్చేసాడు. సో తేజకి 7% ఉంది ఫోర్త్ ప్లేస్లో. సో ప్రేరణ ఫిఫ్త్ ప్లేసు 6%, 6-7 ఉంది. తర్వాత విష్ణు కొరకు పెరిగింది. ఎందుకంటే రాత్రి చేసిన బిహేవియర్లో ఒక రకంగా పిచ్చిగా చేస్తుంటుంది. ఏమంటాయి మాట్లాడి వెకిలిగా నవ్వడం అవి ఏం చేయలే అమ్మాయి రాత్రి. సో బ్లాక్ బ్యాడ్జ్ వచ్చిన వాళ్ళలో ఆ అమ్మాయి చాలా కామ్గా ఉంది, కామ్గా వెళ్ళింది. వచ్చిన వాళ్ళతో కూడా చాలా ఇంటరాక్ట్ అయ్యింది, మంచిగా ఉన్నది. సో అందువల్ల జనాలు నచ్చి ఉండొచ్చు. అందుకని ఆ అమ్మాయికి అయితే కొద్దిగా ఓటింగ్ అయితే పెరిగింది. సో విష్ణుకి 5-6% ఉంది. సో తర్వాత అవినాష్ కాదు, పృథ్వీ 4%. అవినాష్ చివరి ప్లేస్లో ఉన్నాడు. ఇద్దరికి కూడా ఈక్వల్గా ఉంది. ఇది ఓటింగ్ అనాలిసిస్. సో చూస్తే ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ 100% జరుగుతుందని నా అభిప్రాయం. నిన్నేమో ఒకటి అనుకున్నా, కానీ టాప్ 6 పెట్టుకుంటే మాత్రం ఈ వారం సింగిల్ ఎలిమినేషనే ఉండొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ అందరూ వచ్చేస్తారు నామినేషన్లకి. టికెట్ ఫినాల్లో గెలిచినటువంటి అవినాష్ కనుక ఉంటే, అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు. ఒకవేళ అవినాష్ గారు ఎలిమినేట్ అయిపోతే ఇంకా అందరూ ఆటోమేటిక్గా ఉంటారు. సో ఇది అప్డేటు. ఇక్కడ ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానికి చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్క గౌతమ్ నిఖిల్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్లోనే ఉన్నారు. సో మీ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా మీరు ఓట్లు వేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ చెప్పి కూడా వేయించుకోండి. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ వీక్. ఈ వీక్లో కానీ వేయకపోతే ఎలిమినేట్ అయిపోతారు. సో టికెట్ 15th వీక్ ఇంకా 1 వీకే అడ్డా ఉంది కాబట్టి దీన్ని దాటుకుంటే టాప్ 5లోకి వెళ్ళిపోవచ్చు, లేదా టాప్ 6లోకి వెళ్ళచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేటు. సో ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకపోతే కొత్త వాళ్ళు పాత వాళ్ళు కూడా లైక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ వస్తుంది. షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి, అదే ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. సో నా 6000 టార్గెట్ దగ్గర వచ్చేసాను. మీ అందరికి కూడా నిండా వందనాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.